దాదాపుగా 44% చేరుతాం. రానున్న 5 ఏళ్లలో అంటే 2023 సంవత్సరాన్ని తీసుకున్నట్టయితే మన పట్టణ జనాభా 50% దాటబోతా ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం బహుశా భారతదేశంలో అతి కొద్ది రాష్ట్రాల్లో ఎక్కడైతే పట్టణ జనాభా గ్రామీణ జనాభా కంటే ఎక్కువగా ఉన్నదో ఆ రాష్ట్రాల సరసన తెలంగాణ చేరబోతా ఉంది రాబోయే 5 ఏళ్లలో. By 2023, our urban population will exceed our rural population. Now, the reason why I am laying it out so elaborately is because you have to understand the complexities, you have to understand the challenges of having the majority of your state live in towns versus rural areas. కేవలం మున్సిపాలిటీలే కాదు, కార్పొరేషన్లే కాదు, మన రాష్ట్రంలో 9 పట్టణాభివృద్ధి సంస్థలు కూడా ఉన్నాయి. అందులో 2-3 టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడే కిషన్ రావు గారు చెప్పినట్టు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఎందుకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఇవి అంటే దే ఆర్ ఆల్ టెంపుల్ టౌన్స్. యాదాద్రి ఈజ్ అ టెంపుల్ టౌన్, వేములవాడ ఈజ్ అ టెంపుల్ టౌన్, భద్రాచలం ఈజ్ అ టెంపుల్ టౌన్. సో ఇవన్నీ కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలుగానే ఏర్పాటు చేయబడ్డాయి. సో మనకు మొత్తంగా చూసినట్టయితే ప్రస్తుతం 6 కార్పొరేషన్లు, 68 మున్సిపాలిటీలు, 9 నగరాభివృద్ధి సంస్థలు కూడా ఉన్నాయి. మరి వీటితో పాటు కొన్ని స్పెషల్ కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్ రోడ్స్ మీద ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించాలనే ఉద్దేశంతో HRDCL అనే సంస్థను ఏర్పాటు చేశాం. హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశాం. మూసీ రివర్ ఫ్రంట్ ని డెవలప్ చేయాలి, మూసీ రిజ్యువనేషన్ చేయాలనే ఉద్దేశంతో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశాము. దాంతోపాటు కరీంనగర్ పట్టణానికి పక్కనే ఉండే మానేరును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను కూడా దానికో ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశాం. దీంతో పాటు ఈ ప్రధానమైన మున్సిపాలిటీలన్నింటికీ కూడా మనం ఆర్థిక పరమైన శక్తినివ్వాలన్న ఉద్దేశంతో, ఆర్థిక పరంగా అన్ని మున్సిపాలిటీలకు కూడా మనం ఇతోధికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని కూడా TUFIDCని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు గతం నుంచి కూడా హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు కానీ, హైదరాబాద్ మెట్రో రైల్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఐల్ గో ఇన్ టు ఈచ్ ఆఫ్ దెమ్ సెపరేట్లీ. బట్ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అల్టిమేట్ గా దిస్ ఇస్ అ డిపార్ట్మెంట్ దట్ హ్యాస్ మల్టిపుల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ ఆఫీసర్స్, మల్టిపుల్ అథారిటీస్ అండ్ ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ అండ్ వెరీ ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్. ఉదాహరణకి GHMC విషయానికి వస్తే తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ వార్షిక నివేదిక ప్రకారం చూసినట్టయితే మేమేం చేశాము, మనం ఏం సాధించాము అని ఆలోచించుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మన నగరంలో ఈరోజు GHMCలో 1 కోటి మంది జనాభా ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో GHMC's current limits are about 625 square kilometers. I'm glad to report to you, మీ అందరికి కూడా సంతోషంగా చెప్పేది ఏమంటే GHMCలో తెలంగాణ ఏర్పడే నాటికి 2013-14 సంవత్సరం నాటికి కనుక చూసినట్టయితే 747 కోట్లు ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ని ఒక్క పైసా కూడా పెంచకుండా, ట్యాక్స్ పెంచకుండా 13-14లో 747 crores ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ ని ప్రస్తుతం డబుల్ చేసి 2017-18కి 1450 కోట్లకు చేరుకున్నాం. ఇంకా ప్రయత్నాలు, ఇంకా కొంత అండర్ అసెస్మెంట్ కానీ ఇంకా ఇతరత్ర ఏమైనా గ్యాప్స్ ఉంటే వాటిని కూడా మరి మనం దాన్ని కూడా నివారించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. మనకి సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ కూడా ఒకటి ఏర్పాటు చేశాం. అంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారంతట వారుగా అసెస్ చేసుకునే ఆన్లైన్ సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ని కూడా ఒకటి తయారు చేసుకున్నాం. దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఒక వినూత్నమైన ప్రయత్నం కూడా చేశాం. GHMC కోసం ప్రత్యేకంగా ఒక వెసులుబాటు కల్పిస్తూ భారతదేశంలోనే రెండవదిగా మనకి రెండవ మున్సిపల్ కార్పొరేషన్గా 1,000 కోట్ల రూపాయలను మున్సిపల్ బాండ్స్ ద్వారా సేకరించే ఒక వినూత్నమైన ప్రయత్నాన్ని కూడా చేశాం. అది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. మరి మనం కేవలం 200 కోట్లకి ఇనీషియల్ బాండ్ ఆఫర్ చేస్తే మనకి వి గాట్ డిమాండ్ ఫర్ 486 crores worth of bonds. So that shows you the kind of belief the investors have had in GHMC's municipal bonds. I must compliment Mayor Hyderabad and Commissioner Hyderabad, Ram Mohan garu and Janardhan Reddy garu, because ఇది చిన్న విషయం కాదు. భారతదేశంలోనే
ఈ మధ్య కాలంలో పూణే ఒకటి చేసినట్టుంది. అది కాకుండా బహుశా అప్పుడెప్పుడో గతంలో ఇంకేదైనా వేరే మున్సిపాలిటీలు చేసి ఉండొచ్చు. కానీ ఇంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణకు మున్సిపల్ బాండ్స్ను విడుదల చేసిన జిహెచ్ఎంసీని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. జనార్దన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఇంకొక కారణాన్ని కూడా అభినందించాలి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.